గౌతమి సూపర్ బజార్ స్థలము 300 గజాలు స్థలాన్ని గతంలో నేను 5 కోట్ల రూపాయలు అవినీతి చేశానని మరి ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు ఆరోపణ చేశాడు. 5 కోట్ల రూపాయలు డబ్బు నాకు ముట్టిందని ఈ కనిపించే ఈ బిల్డింగ్ 3 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టేస్తున్నారు. మరి 5 కోట్ల రూపాయల అవినీతి నేను చేసినప్పుడు నువ్వు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కింద ఉన్నావు, దీన్ని ఎందుకు ఆపలేకపోతున్నావు? ఇప్పుడు అవినీతి నాకు ఇచ్చినప్పుడు, డబ్బు నాకు ఇచ్చినప్పుడు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఇది తీసుకున్నారో, ఈ స్థలం పాడుకున్నారో వాళ్ళని ఎదురుగుండా పెట్టు. ఏమయ్యా ఈ స్థలం ఖరీదంతా, నువ్వు నాకు 5 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇచ్చావు, ఎక్కడిచ్చావు, ఏ రూపాయలు ఇచ్చావు నిరూపించాల్సిన అవసరము ఆరోపణ చేసిన శాసనసభ్యుడికి లేదా అని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 5 కోట్ల రూపాయలు ఇచ్చారని నాకు చెప్తున్నారు, మరి బిల్డింగ్ ఎలా కడుతున్నారు? ఒకవేళ కోర్టు ఆర్డరే కనుక ఉంటే నువ్వు చెప్పిన అంశం ఏంటి? అన్యాయంగా అక్రమంగా ఈ స్థలాన్ని లీజులు రాయిపించుకున్నారు, మరి అది క్యాన్సిల్ చేయించాలి కదా. హైకోర్టుకు వెళ్ళి ఒకవేళ అన్యాయంగా అక్రమంగా కనుక నిజంగానే జరిగితే అది క్యాన్సిల్ చేయించాలి కదా. ఎందుకు చేయించలేకపోయావు? నువ్వు ఏం చెప్తున్నావు? ఒక పక్కన మా మామ అచ్చెన్నాయుడు గారు దీనికి మొత్తం అంతా కూడా నేను చెప్పున్నాను, అది క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఇదే వ్యక్తి. ఇంకో పక్కన మా బామర్ది ఉన్నాడు అన్నావు, ఇంకో పక్కన మా భార్య ఎక్స్ఎమ్మెల్యే అన్నావు. ఇన్ని మాటలు చెప్పి రాజమండ్రికి నువ్వు శాసనసభ్యుడి కింద ఉండి ఇక్కడ అక్రమంగా 3 ఫ్లోర్లు బిల్డింగ్ కడతా ఉంటే ఎందుకు నువ్వు ఆపలేకపోతున్నావు అని అడుగుతున్నా. 5 కోట్ల రూపాయలు నాకు డబ్బు ఇస్తే ఆ డబ్బు నిరూపించమని నేను చెప్తా ఉన్నా, ఎందుకు చేయలేకపోతున్నావు అని అడుగుతున్నా. ఇంత అక్రమంగా అన్యాయంగా మరి ప్రభుత్వ ఆస్తిని మరి స్వాహా చేసే కార్యక్రమం కనబడతా ఉంటే నువ్వు నిద్రపోతున్నావా అని అడుగుతున్నా. ఒకవేళ నీదే గనక ఈ ఆస్తి నీ సొంత ఆస్తి అయితే, మీ సొంత స్థలంలో ఎవరైనా అక్రమార్కుడు బిల్డింగ్ కడతా ఉన్నాడు అని అంటే నువ్వు ఇలా నిమ్మక నీరెత్తినట్టు నువ్వు అలా ఖాళీగా ఉంటావా అని అడుగుతున్నా. మీ సొంత ఆస్తిలో ఎవరైనా అక్రమంగా బిల్డింగ్ కడితే దాన్ని ఆపే కార్యక్రమం చేస్తావా లేదా? మరి ప్రజా ప్రతినిధిగా నువ్వు ఉన్నప్పుడు, మరి ప్రజలకు సంబంధించిన ఆస్తిని అన్యాక్రాంతం జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు నిమ్మక నీరెత్తి ఉన్నావు అని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. దీనికి సమాధానం లేదు, అధికారుల దగ్గర నుంచి సమాధానం లేదు, కోర్టులో ఉంది అని చెప్పి అలా ఖాళీగా వదిలేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ వారు దీనికి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు, సెట్ బ్యాక్స్ ఎక్కడైనా కనబడతా ఉన్నాయండి? రోడ్డు మీదకి నేరుగా కట్టేశారు, 3 రోడ్లు స్థలం కనబడతా ఉంది. ఆ 3 రోడ్ల స్థలంలో కనీసము 3.5 మీటర్లు అంటే కనీసం 10 అడుగులు 4 పక్కల ఖాళీ జాగా వదలాలి. అసలు ఈ స్థలం ఎంత ఉంది? మీరు 4 పక్కల 10 అడుగులు చెప్పున స్థలము గనక వదిలితే 3 ఫ్లోర్లు బిల్డింగ్ కడుతున్నప్పుడు సెట్ బ్యాక్స్ ఫాలో ఎందుకు కావట్లేదు? ఇది అనాథరైజ్డ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుందా లేదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నాం. ఇంత దారుణంగా నెసిగ్గుగా ఇవాళ రాజమండ్రి నడిబొడ్డులో కోట్ల రూపాయలు విలువ చేసే స్థలము అన్యాక్రాంతం అయిందని ఇదే ఎమ్మెల్యే చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ చూస్తేనేమో బిల్డింగ్ ఎక్కడ ఆగట్లా, 15 రోజులకు ఒక ఫ్లోర్ వేసేస్తా ఉన్నారు. మరి ఈ రకంగా జరుగుతున్నప్పుడు ఎందుకు ఆపట్లేదు? ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించాలి. ఈ ఈవీఎం ఎమ్మెల్యే, నేను ఉత్తినే అనట్లా, నువ్వు నిజంగా నా పైన ఆరోపణ చేసావు 25% కమిషన్ తీసుకున్నాను ప్రతి వర్క్ల్లోనూ అని. మరి నువ్వు ఇప్పుడు అధికారంలోకి వచ్చున్నావు, సంవత్సరం అయింది. అధికారంలో వచ్చినప్పుడు 25% నేను కమిషన్ తీసుకున్నానని చెప్పి ఎలక్షన్లో మరి పాంప్లెట్లు జల్లించావు, ఊరంతా పాంప్లెట్లు జల్లించావు. జల్లించినప్పుడు ఆ 25% ఎవరు నాకు కమిషన్ ఇచ్చారు అది నిరూపించాల్సిన బాధ్యత నీకు లేదా అని అడుగుతున్నా. అంటే కేవలం ఎలక్షన్లో ఒక అన్యాయంగా ఒక అభ్యర్థిని ఓడించడానికి నువ్వు పాల్పడిన ఒక నీచమైన ఘటన. మొత్తం ఆర్ట్స్ కాలేజీలో వేల సంఖ్యలో పాంప్లెట్లు జల్లించావు, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర జల్లించావు, రైల్వే స్టేషన్ దగ్గర జల్లించావు, గోకవరం బస్టాండ్ ఇదే సెంటర్ లో జల్లించావు, దేవీ చౌక్ జల్లించావు. ఊరంతా కూడా పాంప్లెట్లు. నిజంగా అనుకుంటారేమో ప్రజలు, కొంతమంది అనుకుంటారు ఏమో ఇన్ని కోట్లు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎంపీ అయ్యాడు కదా, నిజంగా
కరప్షన్ చేసాడేమో అని కొంతమంది అనుకుంటారు. మరి నువ్వు ఈ బేసిస్ లో ఈ రకంగా నువ్వు ప్రజలకి తప్పుదోవ పట్టించే విధంగా ఈ రకమైన కార్యక్రమాలు చేసావు. నేను ఇవాళ అడుగుతున్నాను, ఇంత అన్యాయంగా ఇంత అక్రమంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎందుకు ఆపలేకపోతున్నావు అని అడుగుతున్నా. ఇప్పుడేమో మీరేమో తీసుకొచ్చి గోదావరి గట్టు శంకుస్థాపన అంటున్నారు. నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. గతంలో ఆదిమూలపు సురేష్ మంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు 22 కోట్లతో మేము శంకుస్థాపన చేశాము. 125 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ గ్రాంట్ ఇచ్చారు. ఆ స్పెషల్ గ్రాంట్ లో భాగంగా 22 కోట్ల రూపాయలు ఆల్రెడీ మీ మున్సిపల్ అకౌంట్ లోకి వచ్చి ఉన్నాయి ఆ డబ్బు. మరి ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? 22 కోట్లతో చేయాలి కదా, మళ్ళీ దాన్ని కుదించి 8 కోట్లతో చేయడం ఏంటి? సరే, అది పక్కన పెడితే ఈ గౌతమి సూపర్ బజార్ యొక్క అవినీతి నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఈ ఎమ్మెల్యే పైన ఉంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అవసరమైతే నువ్వు చేత కాకపోతే, ప్రజా ఆస్తిని కాపాడేది నువ్వు చేత కాకపోతే మేము హైకోర్టులో మేము ఇంప్లీడ్ అవుతాం. మేము ఇంప్లీడ్ అయ్యి ఈ కన్స్ట్రక్షన్ ఆపే కార్యక్రమాన్ని మేం చేస్తాం. నీకు చిత్తశుద్ధి ఉండి, నీకే గనక అంకిత భావం ఉండి ప్రజా ఆస్తిని కాపాడాలనే నీకు ఒక దృక్పథం ఉంటే ఇమీడియట్ గా ఇంప్లీడ్ అయ్యి, ఎందుకు గవర్నమెంట్ లోనే ఉంది, గవర్నమెంట్ పైన మీరు అక్కడ ఉన్న దానికి సంబంధించిన జీపీని ఒత్తిడి చేసి దీన్ని ఇమీడియట్ గా బెంచ్ మైకి తీసుకుని వచ్చి ఇది అన్యాక్రాంతం అవుతుందని ఇమీడియట్ గా హైకోర్టులో ఆపండి. లేని పక్షంలో మేము ఇంప్లీడ్ అయ్యి మేమే ఫైట్ చేస్తాం. ఇవాళ మీకు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి, సిగ్గు ఉండాలి. ఇవాళ ప్రజా ఆస్తి అన్యాక్రాంతం అవుతున్నప్పుడు మీరు ఆపే శక్తి మీకు లేనప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉంటే ఎంత ఊడిపోతే